సమయం సమానమైన సంపద. వినడానికి చాలా సింపుల్గా అనిపించే వాక్యం కదా, కాని ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే ఇందులో ఉన్న అర్థం అద్భుతమనిపిస్తుంది. ఈరోజు మన ఈ విశ్లేషణలో అసలు ఈ సమయం అనే సార్వత్రికమైన వనరు వెనుక ఉన్న ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన కోణాన్ని పరిశీలిద్దాం. జీవితంలో మనం ఎన్నో విషయాల వెంట పరిగెడుతుంటాం కదా, కాని మనందరికీ అప్రయత్నంగా లభించే ఒకే ఒక్క ఆస్తి గురించి పెద్దగా పట్టించుకోము. సరే పదండి, ఈ కాన్సెప్ట్ని కేవలం ఒక గడియారపు ములులా కాకుండా మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే ఒక అద్భుతమైన పర్సనల్ గ్రోత్ జర్నీలాగా చూద్దాం. సమయం ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా దొరికే ఒకే సంపద. అసలు సమాజంలో ఒకరి స్థాయిని లేదా విలువను ఎలా కొలుస్తాం? డబ్బు, ఆస్తులు లేదా హోదా, ఇవే కదా మన కొలమానాలు. కాని ఈ మూలవాక్యం ఒక ఆసక్తికరమైన నిజాన్ని మన ముందుంచుతోంది. ప్రకృతి ప్రతి మనిషికి ఇచ్చిన ఒకే ఒక సమానమైన వనరు సమయం మాత్రమే. ఇది ఎంత లోతైన సత్యమంటే, నిజమైన వ్యక్తిగత ఎదుగుదలకు ఇదే అసలైన పునాది. ఒక గొప్ప సామ్రాజ్యం కట్టాలన్నా, ఒక చిన్న కలను సాకారం చేసుకోవాలన్నా కావలసిన ఇన్వెస్ట్మెంట్ ఇదే. సాధారణంగా సంపద అనగానే గుర్తొచ్చేది బ్యాంక్ బ్యాలెన్స్ లేదా బంగారం, అవునా? కాని ఈ మూలగ్రంథం ఆ పదానికున్న అర్థాన్నే పూర్తిగా మార్చేస్తోంది. ఇక్కడ సమయాన్ని ఒక సంపదగా చూడటమనేది లైఫ్లో ముందడుగు వేయడానికి తొలిమెట్టు. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచంలో ఉన్న కుబేరులందరి ఆస్తులు ఒకే చోట పోసినా వాళ్లు గడిచిపోయిన ఒక్క సెకను కాలాన్ని కూడా ఎక్స్ట్రా కొనలేరు కదా. భౌతికమైన ఆస్తులు కొందరికే ఉండొచ్చు, కాని ఈ సమయమనే అసలైన సంపద మాత్రం భూమ్మీదున్న ప్రతి ఒక్కరికీ అత్యంత సమానంగా పంపిణీ చేయబడింది. ఇదొక వండర్ కదా. ఒకవైపు ధనవంతుడు, మరోవైపు పేదవాడు. సొసైటీలో ఈ ఇద్దరి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉండొచ్చు. ఒకరు పట్టుపరుపుల మీద నిద్రపోతే మరొకరు నేలమీద పడుకోవచ్చు. కాని ఈ కాలం లేదా సమయం దగ్గరికి వచ్చేసరికి ఇద్దరికీ లభించే బేస్లైన్ మాత్రం ఒక్కటే. ఎంతటి కుబేరుడైనా ఒక అదనపు సెకనును తన సొంతం చేసుకోలేడు. అలాగే ఎంతటి నిరుపేదకైనా ఒక్క సెకను తక్కువగా రాదు. ఈ సంపూర్ణమైన సమానత్వం అనేది మనిషికి ఎంతటి గొప్ప ధైర్యాన్నిస్తుందో కదా. 24 చూడ్డానికి కేవలం ఒక నంబర్ మాత్రమే, కాని ప్రతిరోజూ మనకి దొరికే ఒక మ్యాజికల్ రీసెట్ బటన్ ఇది. ఉదయం సూర్యోదయంతో పాటు ప్రపంచంలో ప్రతి ఒక్కరి అకౌంట్లో పడిపోయే ఖచ్చితమైన 24 గంటలు. ఇది ఎవ్వరికోసమో ఆగదు, అలసిపోదు. జీవితంలో డబ్బులాంటివి పోతే మళ్లీ సంపాదించుకోవచ్చేమో, కాని ఈ 24 గంటల్లో గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా మనం ఎప్పటికీ వెనక్కి తేలేం. ఈ ఖచ్చితమైన లెక్క టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకు అడుగడుగునా గుర్తు చేస్తూనే ఉంటుంది. ప్రతి ఉదయం 24 గంటలు ఒక ఫ్రెష్ బ్లాంక్ క్యాన్వస్ లాగా మన ముందుకొస్తే, ఆ క్యాన్వస్ ముందు ఎలాంటి హోదాలు, వర్గాలు, అసమానతలు పనిచేయవు. ఇదందర్నీ ఒకే లెవెల్లో ఉంచే ఒక అల్టిమేట్ ఈక్వలైజర్ లాంటిది. ఆ ఖాళీ పేపర్ మీద మనం ఎలాంటి చిత్రం గీస్తామన్నదే మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. ఆ రోజును ఎంత సమర్థవంతంగా వాడుకున్నాం అన్నదానిమీదే మన పర్సనల్ గ్రోత్ ఆధారపడి ఉంటుంది. ఎవరికి వారు సొంతంగా రాసుకునే ఒక అద్భుతమైన డైరీ ఇది. కాని కొంతమంది ఆ 24 గంటలతో చరిత్ర సృష్టిస్తారు. ఈ వాక్యం వినగానే మనకు అర్థమయ్యేదేంటంటే, అంతా మన చేతుల్లోనే ఉంది అని. ఒక్కసారి హిస్టరీలోకి వెళ్లి చూస్తే, ప్రపంచాన్ని మార్చేసిన గొప్ప గొప్ప నాయకులకైనా, అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన సైంటిస్టులకైనా రోజుకి 25 గంటలున్నాయా? అస్సలు లేదు. వాళ్లకి అదే 24 గంటలు. మరి తేడా ఎక్కడొచ్చింది? ఆ సమయాన్ని వాళ్లు ఉపయోగించుకున్న విధానమే వారిని చరిత్రలో శాశ్వతంగా నిలబెట్టింది. గొప్పదనమనేది గాల్లోంచి రాదు, మన రోజువారీ సమయ నిర్వహణలోనే పుడుతుంది. ఇక్కడ ఈ కాని అనే పదముందు చూశారు, దాని బరువు అంతా ఇంత కాదు. ఇదొక రియల్ గేమ్ చేంజర్. కేవలం టైంని గడిపేయడం అనే ప్యాసివ్ స్టేట్ నుంచి టైంని పర్ఫెక్ట్గా, ప్రొడక్టివ్గా వాడుకోవడం అనే యాక్టివ్ స్టేట్కి మారడాన్ని ఇది సూచిస్తుంది. వనరు అనేది అందరికీ వస్తుంది, కాని దాన్ని ఎలా మలుచుకుంటాం అనేదే ఇక్కడే అసలు పాయింట్. ఒక సాధారణమైన జీవితానికి, ఒక అసాధారణమైన సక్సెస్కి మధ్య ఉన్న బ్రిడ్జ్ ఈ కానీలోనే దాగి ఉంది. ఇక దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్న మరో వాక్యం. మరికొంతమంది అదే 24 గంటలను వృధా చేస్తారు. ఇది కొంచెం కఠినంగా అనిపించినా యాక్సెప్ట్ చేయాల్సిన పచ్చి నిజం. నేటి ఆధునిక ప్రపంచంలో మనం చాలా సులువుగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. సోషల్ మీడియాలో అనంతంగా స్క్రోల్ చేయడం, ఎలాంటి ప్రయోజనం లేని వ్యాపకాలతో గంటల కొద్ది సమయాన్ని కరిగించడం, ఇవన్నీ మన విలువైన సంపదను ఎలా హరించేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అదే టైం, అదే ఆపర్చునిటీ
కాని క్షణికావేశపు ఆనందాల కోసం టైం వేస్ట్ చేస్తూ మనలోని అద్భుతమైన సామర్థ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అనే వాస్తవాన్ని ఇది సూటిగా ఎత్తిచూపుతోంది. సో మన ముందు రెండు స్పష్టమైన దారులున్నాయి. ఒకటి చరిత్ర సృష్టించడం, మరొకటి సమయాన్ని వృధా చేయడం. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ప్రతి మనిషి ముందు ఉండే అతిపెద్ద ఆప్షన్ ఇదే. మన అలవాట్లు, మన క్రమశిక్షణ, మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు ఇవే మనల్ని ఏ దారిలో తీసుకెళ్తున్నాయో డిసైడ్ చేస్తాయి. ఒకవైపు అద్భుతమైన సాఫల్యం, మరోవైపు వైఫల్యం. ఈ రెండింటిలో మనం ఎటు వెళ్ళాలి అన్నది కంప్లీట్గా మన చాయిస్. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ విశ్లేషణను ఒక్కసారి సమ్మరైజ్ చేస్తే మనకి 3 అసలైన నిజాలు కనిపిస్తాయి. ఫస్ట్ పాయింట్, సమయం అనేది అందరికీ సమానమైన ఏకైక సంపద. సెకండ్, భూమీద ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లభించేది 24 అవర్స్ మాత్రమే. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ సమయం ద్వారా వచ్చే రిజల్ట్ అనేది పూర్తిగా ఎవరికి వారు తీసుకునే సొంత యాక్షన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. పర్సనల్ గ్రోత్కి ఇంతకంటే గొప్ప దిక్సూచి ఇంకేముంటుంది చెప్పండి? ఇక ముగింపుగా ఒక పవర్ఫుల్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. తరువాతి 24 గంటలు ఎలా ఉపయోగించబడతాయి? ఈ విశ్లేషణ విన్నాక జస్ట్ ఈ వాక్యాలను వదిలేయకుండా ఒక స్ఫూర్తిగా తీసుకుంటే ఎలా ఉంటుంది? చేతిలో నుంచి ఇసుక జారిపోయినట్టు ప్రతి క్షణం జారిపోతూనే ఉంటుంది. మరి ఆ టైంతో ఒక అద్భుతమైన లైఫ్ని క్రియేట్ చేద్దామా, లేక అలాగే గాలికి వదిలేద్దామా? ఎవరికి వారు ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతుక్కుంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. ఆలోచించండి.